స్పష్టంగా సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి పెన్షన్ పంచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయలు తమ అనుమాయులకు సంబంధించిన వాళ్ళకి వేల కోట్ల రూపాయలు పేమెంట్స్ చేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం రాదు, రేపు మళ్ళీ మా వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి తన చుట్టూ ఉన్న పెద్దిరెడ్డి అనుకో గ్యాంగ్కి వేల కోట్ల రూపాయలు చెల్లింపులు చేయడానికి సిద్ధపడ్డాడు. కానీ పెన్షన్లకు మట్టికి డబ్బులు ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి ముందుకు రాల. ఎందుకంటే పెన్షన్లు ఇవ్వకపోయినా, ఇంటింటికి పంచకపోయినా అదేదో ప్రతిపక్షాల మీదగా వెళ్ళొద్ది, నేను రాజకీయంగా నాకు లబ్ధి జరుగుద్దనే ఒక రాజకీయ నాటకం ఆయన ఆడుతున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని నాటకాలకు తెరలేపినా, ఎన్ని రకాలుగా అధికార వ్యవస్థని తమ స్వార్థం కోసం ఉపయోగించుకోవాలనే ప్రయత్నం చేసినా ఆ ఆటలు సాగవు అని చెప్పి ప్రజలు ఇవాళ ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చారు. చీఫ్ సెక్రటరీని కూడా తెలుగుదేశం పార్టీ బృందం డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా కోరటం జరిగింది. ఉన్న సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ రకమైన దుష్ప్రచారానికి పాల్పడుతున్నారో వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.